ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళకి శ్రీశైల మల్లికార్జున స్వామి. చూడండి, శ్రీశైల మల్లికార్జున అంటే ఇక మీకు తెలియనది ఎవ్వరికి లేదు, అందరికీ తెలుసు. చాలామంది వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, ఎవరో 10 ఒకటి వెళ్ళిన వాడు ఉన్నారు. చూడండి, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరాంబ శక్తిపీఠం, అమ్మవారితో కలిసి ఉన్న లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి లింగం. చూసిన వాళ్ళకి ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందో, ఆ స్థానం ఎట్లా ఉంటుందో, ఆ దేవుడు ఎట్లా ఉంటుందో, ఆ స్థానం లోపల వెళ్తే ఎలా ఉంటుందో అనేది వెళ్ళిన వారికి తెలుసు, వెళ్ళని వారికి తెలియదండి. అంటే ఆ జ్యోతిర్లింగానికి శ్రీశైలం ఒకసారి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిరండి. అస్సలు శ్రీశైలం అంటే ఏమిడదో అప్పుడు ధ్యానం వస్తుంది, లోపలికి వెళ్ళి మనసులకి వెళ్ళి అప్పుడు వస్తుంది. అరే దేవుడు ఇట్లానా, శ్రీశైలం 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 అంటారు ఏమనుకున్నా కానీ వచ్చి చూస్తే తెలిసింది అస్సలు జ్యోతిర్లింగం అంటే ఏమిటిది. జ్యోతిర్లింగం అంటే ఒక మాట చెప్తాయినండి. జ్యోతిర్లింగం అంటే స్వయంభూ, ఎవరు తెచ్చిపెట్టిన లింగం కాదు అది, ఆయన స్వయంభూ వచ్చి కూర్చున్నాడు. ఆ లింగానికి కళ్ళార చూస్తే ఇక శివయ్యకు చూసినట్టే, ఆ లింగానికి చేయి పెడితే శివయ్య మీద ఈపు మీద ఇట్లా చేయి పెట్టినట్టే. చాలా గొప్ప విషయం. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి గండాలు గణంత్రాలు చెడు ఏముండదు. హఠాత్తుగా ఏదన్నా చెడు వాతావరణం ఏమైనా వానికి ఏమాయే, ఇంట్లో ఏమాయే, అది పాయే, ఇది వచ్చే వాని ప్రాణం పోయే, ఇలా యాక్సిడెంట్ ఆయే, మంచి అట్లా హఠాత్తుగా వాతావరణం మీరు వినరండి. హఠాత్తుగా అంటే శ్రీశైలం వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కారం రొట్టె తిన్నా యథార్థంగా ఉంటుంది, పైసా ఉన్నా లేకున్నా యథార్థం ఉంటుంది. పొదుగల లేవాలి, ఇంత కష్టం చేసి రావాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగుట్ల మంచిగా నడవాలి, ఘనంగా నడవాలి, శివయ్యమని ధ్యానములో ఉండాలి, శివ ధ్యానములో ఉండాలి, అంత మంచి చేస్తాడు కదమని చెడు ధ్యానం చెడు మాటలన్నీ పక్కకు పెట్టి మంచి మాటలన్నీ మది లోపల ఉంటాయి. భగవంతుని ధ్యానం చేస్తే ఏ చెడు వాతావరణం మీరు వినరండి. శ్రీశైల దర్శనం చేసుకోరండి, చాలా మంచిగా ఉంటుంది. మిథున రాశి వాళ్లకు స్నేహము దోస్తి పనికిరాదు, మధ్యవర్తి పోవద్దు, ఎవరి మధ్యన పోవద్దు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే శని నిండా మునిగినట్టు ఉంది. శని ఈ రాశి వాళ్లకు, మిథున రాశి వాళ్లకు జలమ స్థానంలో ఉంది. శని చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇంతకుముందు ఆరోగ్య సమస్య గురించి, ఆరోగ్యం గురించి చాలా తిప్పలు పడ్డారు. సర్జరీ అయిందో, ఆపరేషన్ అయిందో, ఏమైందో, చెడు వచ్చింది, నష్టపడ్డారు, కష్టపడ్డారు, హాస్పిటల్ పాలైనారు, ఉన్న పైసంతా ఖర్చు చేసుకున్నారు, లేకపోతే ఎవరి దగ్గరన్నా బదులు తీసుకొచ్చిన ఖర్చు చేసింటారు. ఉన్నదంతా ఖర్చు చేసుకున్నారు, మొత్తం బర్బాద్ చేసుకున్నారు. ఆరోగ్యం అన్నా చక్కగా ఉండాలనుకున్నారు, ఆరోగ్యం చక్కగా ఉంటే చాలనుకున్నారు. నీ ఇంట్లో ఉన్న గుడక, పెద్దవాళ్ళు గుడక, చిన్నవాళ్ళు గుడక, నీవు బాగుండాలని 4 రూపాయలు ఖర్చు చేసుకొని నీ ప్రాణం సక్ చేసి మంచిగా చేసి ఇంట్లో తెచ్చి పెట్టిండ్రు. చూడండి, దానికి ఏముండాలంటే వాళ్ళు చూసింది కాక మన మనసులు కూడా కొంచెం గట్టిగా లేవాలి, తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఉన్న రోగం పోగొట్టుకోవాలి, ఏది టెన్షన్ పెట్టుకోవద్దామని ఇలా మంచిగా మీరు అనుకొని చాలా బాగుంటే ఉన్న దరిద్రం పోతుందండి. ఆ శివయ్యకి మరవకుండా ఉండాలి. శివధ్యానంలో ఉంటే ఉన్న దరిద్రం పోతుంది. పుట్టిపిచ్చటైన ఆయన, తీసుకుపోయేటోడు ఆయన, అంతా ఆయననే చేస్తాడు. ఆయన చేసిన తర్వాత ఆయనకి నమ్మే ఉంటే ఆయన అంతా చూసుకుంటాడు. మనకు బాగైంది కదా, ఇప్పుడు ప్రాణంలో బాగైంది కదా, ఉన్న సర్జరీ చేసిండు, ఉన్నది మొత్తం తీసేసిండు, నేను బాగయ్యి కదామని భగవంతుడికి మరవడం అనేది ధ్యానంలో పట్టుకోకండి, మంచిది కాదు. ఆరోగ్య సమస్య అన్నిటికన్నా చాలా గొప్ప సమస్య. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం చాలా గొప్ప విషయం. ఆరోగ్యం చక్కగా పెట్టుకుంటే మీరు ఏదన్నా కారణం తినొచ్చు, ఏ కష్టమన్నా చేయవచ్చు, ఏ పనైనా చేయవచ్చు. ముందు ఆరోగ్యం చక్కగా లేకపోతే మీరు ఏ పని చేస్తారు, ఏం చేస్తారు, ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? ఆరోగ్యంలో బాగా లేకపోయి మూలక పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏమిడదు. చూడండి, పుట్టి పెరిగి ఎన్నో పనులు చేసి తిని తాగి అన్ని ఎంజాయ్ చేసి అంతా చూసిన తర్వాత ఆ టైంలో ఆ బాధ వచ్చి మూలకు పడ్డ తర్వాత ఏమాయరా నా బతుకు, ఎలా బతికినవాని, ఏమాయరా నామని
వాళ్ళకి బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధకి మీరు ఏం చేయాలంటే వాళ్ళకి జర ధైర్యం ఇవ్వాలి. ఏమీ కాదు, మనం చూస్తామని ధైర్యం ఇస్తే ఇంకా వాళ్ళకి ధైర్యం వస్తుంది. అది ఈ మిథున రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రం ఏదన్నా పని కావాలనుకుంటే, ఏదన్నా పని మీద మీరు ధ్యానం పెట్టుకుంటే, ఏదన్నా కావాలనుకుంటే మాత్రం వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ మీరు ఆలోచించరు. 10 మంది 10 మాటలు చెప్తే ఆడ తలకే ఊపుతారు, మీకు నచ్చింది చేస్తారు. కానీ ఒకరు చెప్పింది అయితే మీరు చెయ్యరు. మీకు కొంచెం కోపం ఎక్కువ, రోసం ఎక్కువ. రోసం అంటే అది ఎప్పటి నుంచి వచ్చింది కాదు, అది మీకు పుట్టుక నుంచి వచ్చింది. చాలా బాగుంటుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఒకసారి శ్రీశైల మల్లికార్జున ధ్యానం ఒకసారి పోయి స్వామివారికి దర్శనం చేసుకోరండి. ఆ ధ్యానంలో ఉండండి, స్వామి ధ్యానంలో మీకు మంచి జరుగుతుంది. అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఏదో చేయాలనుకుంటే ఏదో జరుగుతుంది. మీరు చేసేది ఏమిటిది, ఆడ జరిగేది ఏమిటిది, ఏదేదో జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే భగవంతుని ధ్యానం ఉండాలి. మనం మన యుక్తి నుంచి, మన తెలివి నుంచి ఏదేదో చేస్తామంట కదండి, అది కాదండి ఆలోచించేది. ముందు చేసేది చెయ్యాలి, ఆ భగవంతుని మీద భారం పెట్టి చెయ్యాలి, అప్పుడు బాగుంటుంది. కాలకంటక దరిద్రమంతా, కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులన్నీ దూరమైపోతున్నాయి. ఆ భగవంతుని ధ్యానములో ఉండండి, నీకు జయం జరుగుతుంది. ఒక్కసారి గవ్వలేస్తామండి. ఓం నమః శివాయ. 3 పడ్డాయండి ఈ మిథున రాశి వాళ్ళకి, చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజఫలం 1, అవమానం 7. చూశారా, గురుబలమేమో 8 ఉన్నది, శనిబలమేమో 7 ఉన్నది. ఒక మెట్టు గురువు కన్నా శనిబలం ఒక మెట్టు తక్కువ ఉంది, కానీ శనికి మంచి స్థానం దొరికింది. 7వ స్థానం అంటే దానికి ఎంత హాయిగా ఉంటుందంటే, ఆ స్థానంలో ఉంటే ఓహో తైతక్కలాడుతుంది, అది సతాయిస్తుంది, మంచి జరగనియది, మొత్తం చెడు దారే చూపిస్తుంది. ఒకడు మంచిగా నడుస్తుంటే ఇంకొకరికి చెడు దారి చూపిస్తుంది. ఎవరికి ఎవరు మాట పడదు, ఒకటంటే ఒకటి అయితేనే ఉంటుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంటుంది. అస్సలు మనిషి శాంతం ఉండదు ఈ రాశి వాళ్లకు. ఆ భగవంతుని ధ్యానంలో ఉండండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.